అలో టీవీ. తమిళ స్టార్ హీరో సూర్య కొంతకాలం గ్యాప్ తర్వాత హీరోగా నటించిన సినిమా కంగువా. ఈ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ఈ మూవీని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కంగువాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. కంగువా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను 35 భాషల్లో ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? సూర్య అనుకున్న రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకుందా? డిఫరెంట్ క్యారెక్టర్లలో సూర్యను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారా లేదా? మొత్తంగా కంగువా సినిమా హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. కంగువా సినిమా స్టోరీ విషయానికి వస్తే 1000 ఏళ్ల కిందట 5 తెగల మధ్య సాగే పోరాటం. ఓటమి ఎరుగని ధీరుడు కంగువా ప్రామిస్ చేస్తాడు. ఆ సమయంలో కంగువా ఇచ్చిన మాట ఏమిటి? కంగువాను ఎవరు మోసం చేశారు? కంగువానే పునర్జన్మ ఎత్తాడా? అతడు ఎవరి కోసం పోరాటం చేశాడు? ఎవరి ఆత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించాడు? అతడి ప్రామిస్ ను నేటి తరం యువకుడు ఎలా నిలబెట్టాడు అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే. కంగువా సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కంగువా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. 5 దీవులు, 5 వంశాల చుట్టూ సాగే కథ. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా సాగినట్లు అనిపించినా ఒక 20 నిమిషాల తర్వాత పుంజుకుంటుంది. ఇందులో సూర్య అల్ట్రా మోడర్న్ స్టైల్లో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, రొమాన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి అంత అరాచకం అనే చెప్పాలి. అంటే సెకండ్ హాఫ్ విధ్వంసమే. ముఖ్యంగా క్లైమాక్స్ సూపర్ గా ఉంటుంది. చివరి 25 నిమిషాలు నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుంది. సినిమాలోని అన్ని అంశాలు, కథనం, కూర్పు, ప్రతి సీన్ లోని కళాత్మకతతో ఉంటుంది. ఫైట్స్ సన్నివేశాల మేరకు ఉన్నాయి. ఈ సినిమా చూస్తున్నంత సేపు కూడా వేరే ప్రపంచంలో ఉన్నాము అనే ఫీలింగ్ కలుగుతోంది. యోధులు బయట ప్రత్యర్థులతో ఒక యుద్ధం చేస్తుంటే లోపల మరో యుద్ధం చేస్తుంటారనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చూపించడంలో దర్శకుడు శివ సక్సెస్ అయ్యారు. కంగువాలో సైన్స్ ఫిక్షన్, మిస్టిక్ అన్నీ ఉంటాయి. ఈ మూవీ చూసిన తర్వాత గర్వంగా ఫీల్ అవుతారు. ఓ దర్శకుడు గొప్పగా కల కనడమే కాక దానిని సాకారం చేసుకున్నాడని అనిపిస్తుంది. ఆర్ట్ డిజైనింగ్ బాగుంది. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ తో పాటు బీజిఎం ను అందించారు. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కంగువా ఒక యాక్షన్ ప్యాక్. ఈ సినిమా నటీనటుల విషయానికి వస్తే హీరో సూర్య ఎప్పుడూ డిఫరెంట్ పాత్రల్లో నటించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కంగువాలో కూడా అలాంటి అవకాశమే దక్కింది. 1000 ఏళ్ల కిందటి కంగువా ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేశారో అంతే అల్ట్రా మోడర్న్ గా నేటి కథానాయకుడి ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ 2 పాత్రల్లో సూర్య నట విశ్వరూపం కనిపించింది. విలన్ గా బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్. దిశా పటాని ఏంజలినా పాత్రకు 100కు 100% న్యాయం చేసింది. రొమాన్స్ సన్నివేశాల్లో అద్దరగొట్టింది. నటరాజన్ సుబ్రహ్మణ్యం, జగపతి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. కంగువా సినిమాకు ఆర్ట్ డిజైనింగ్, కథ, భారీ విజువల్స్, మ్యూజిక్, బీజిఎం, డైరెక్షన్ తో సహా సూర్య పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అవ్వడం మైనస్ అని చెప్పాలి. కంగువా సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్ అండ్ పీరియాడిక్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి కంగువా సినిమా ఫుల్ మీల్స్.